ఓకే స్టార్ట్ ద స్కేట్. ఓకేనమ్మా స్టార్ట్ చేయండి. హలో మాస్టారు, మేమండి మనుషులు. ఈ మనుషుల ఉరుగురు పరుగుల జీవితంలో ఏం తినాలో, ఏం కట్టుకోవాలో, ఎలా బ్రతకాలో అది ఆశించిందామో మీకు తెలుసా? అయితే తెలుసుకుందామా? తెలుసుకుందాం తెలుసుకుందాం తెలుసుకుందాం. పని మొత్తం అయిపోయింది. ఇప్పుడు కాసేపు టీవీ చూద్దాం. హాయ్ హలో అండి, మీరు చూస్తున్నారు మా ఇష్టం మా ఛానల్. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా? అవునండి. అయితే మా బూస్ట్, మా హార్లిక్స్, మా కాంప్లెక్స్ ఇలా మా కంపెనీలో వాడండి. నా బూస్ట్ కావాలి. కొందాం నాన్న, కొందాం. బూస్ట్, హార్లిక్స్, కాంప్లెక్స్ అన్ని తగ్గుగానే. సమరమే కొట్టాలంటే చల్లని థమ్సప్ తీసుకోండి. మీరు కూడా నాకేదైనా ఎదుర్కొంటారంటే చల్లని థమ్సప్ తాగండి. మీరు కూడా నాలాగే వాడుతున్నా అందంగా అయిపోవాలి. ఏంటి నీ మొహం అయిపోయింది? టీవీలో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసి ఫెయిర్ అండ్ లవ్లీ వాడా. ఇదిగో ఇలా అయింది. సరే పద స్కిన్ తో తిరిగి వెళ్దాం. హాయ్ హలో, ఐఎమ్ అక్షయ్, ఐఎమ్ షారుఖ్ ఖాన్. మీకు కావాలంటే ఏంటి? అవ్వా అయి పొట్టి పొట్టి డ్రెస్ నేను వేసుకోకూడదు. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ముందు టీవీ కట్టి. సరేలే, తర్వాత కొని పెడతాలే. అన్ని ప్రొడక్ట్స్ 50% ఆఫ్. ఫుడ్ అండ్ గ్రోసరీస్ ఆర్డర్ ఆన్ బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ అండ్ జొమాటో. సాఫ్ట్ ఇంకా క్రిస్పీ లెగ్ పీస్ కావాలంటే మా KFCలో ఆర్డర్ పెట్టండి. షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది అయిపోయింది. నువ్వు బాగా కొన్నట్టున్నా. ఏ చూపి. షాప్ వాళ్ళు ఆషాఢం ఆఫర్ పెట్టారు, అందుకనే 50,000 పెట్టి కొనేసా. ఒకటి కంటే ఇంకోటి ఫ్రీ అంట, అందుకే అన్ని కొనేసా. నువ్వే కొన్నావు. టీవీలో సమంత కట్టుకున్న సారీ ఉంది కదా, అది కొనేసా. మళ్ళీ రేపు షాప్ మాల్లో కలుస్తా. బాయ్. డాక్టర్ డాక్టర్, ఏమైందండి? ఏమైంది? మా బాబుకి ఒంట్లో తీసొస్తుందని హోల్స్ పట్టించాను. ఇలా చూస్తే పడిపోయాడు. మీరు బయట నుంచోండి. నర్స్ మేడం, స్కానింగ్ రెడీ చేయండి. స్కానింగ్. డాక్టర్ గారు, మా బాబుకి ఎలా ఉంది? మీ బాబు తాగిన కోరస్ లో కెమికల్ డోస్ ఎక్కువ అవడం వల్ల అన్కాన్షియస్ అయ్యాడు. మా బాబుకి పర్వాలేదా? ప్రస్తుతానికి ఇంజెక్షన్ ఇచ్చాడు, తీసుకెళ్ళచ్చు. డాక్టర్ డాక్టర్, ఏమైందండి? ఏమైంది? మా
తింటుందా? అవునండి, ఎప్పుడు పిజ్జాలు, బర్గర్లు, లేస్, చిప్స్ అంటూ తింటానే ఉంటుంది. ఇకపై మీరు మారకపోతే మీ పాప మీకు దక్కదు. అమ్మో, అవునా అండి? అయితే ఇక మీద నుంచి తినకుండా చూసుకుంటా. నానా నానా, నాకు అర్జెంటుగా బైక్ కావాలి. డబ్బులు చాలరా? డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాంలే. లేదు, నాకు కావాల్సిందే. సరేరా, ఏదన్నా సెకండ్ బైక్ తీసి కొనుక్కుందాంలే. నాకేం వద్దు నాన్న, ఆళ్ళ దుమ్ని కావాలి. అబ్బా, ఇప్పుడు మనకు అయ్యింది ఎందుకురా? కట్టిపోతే నేను చచ్చిపోతా. మా నాన్న నాకు బైక్ కొనమంటే కొనలే. నేను చచ్చిపోతా. మనుషులు అవసరానికి మించిన ఆర్భటాలకి పోతున్నారు. అవసరం లేకపోయినా టీవీలో వచ్చాయని చూసి కొంటున్నారు. టీవీలో వచ్చేవన్నీ మంచివని గుడ్డిగా నమ్మేస్తున్నారు. సెలబ్రిటీలు యాడుగా చెప్పేవాడిని వాళ్ళు ఎప్పుడు వాడరు, కానీ సామాన్య జనం అని ఉద్దేశారు. కూల్ డ్రింక్స్ తాగితే బోన్స్ కరిగిపోతాయని తెలిసి కూడా హీరోలు, సెలబ్రిటీలు తాగమని చెప్తున్నారు. పాన్పరాకులు తినకూడదని సినిమా థియేటర్లో పెద్ద పెద్ద యాడ్లు వేస్తారు, కానీ అదే సినిమా హీరోలతో తినమని యాడ్లు ఇస్తున్నారు. అప్డేట్ అంటూ అప్పులు చేసి తిప్పబడుతున్నారు. కూల్ డ్రింక్లు, ఓఆర్ఎస్లు, జంక్ ఫుడ్లు ఇవన్నీ విషపూరితమని తెలిసి కూడా కార్పొరేట్ సంస్థలు సామాన్య జనానికి అంటగడుతున్నారు. రిచ్గా కనబడాల హీరోలు, సెలబ్రిటీలు టీవీ మరియు సోషల్ మీడియాలో చేసే యాడ్లు చూసి ఆ లైఫే గొప్పది అనుకుంటున్నారు. మధ్యంతో చెడంటూ గ్రహించకపోతే అందరూ నష్టపోతారు. మనకి ఎంత నష్టం జరుగుతుందో డాక్టర్లు, మంచి వాళ్ళు ఎంత చెప్పినా మనం వినం. టీవీలో వచ్చే యాడ్లన్నీ చెడ్డవని మా ఉద్దేశం కాదు, కానీ మంచి ఏంటో చెడేంటో తెలుసుకొని తీసుకుందాం. అవసరానికి మించిన ఆనందానికి పోవద్దు. ఆలోచిద్దాం, ఆనందంగా ఆరోగ్యంగా బతుకుదాం. ధన్యవాదాలు. సీనియర్